Hi students, welcome back to my channel. Today we are going to discuss most important physics MCET question. For much better preparation, you must visit my website www.examsnet.com. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏ ray of light travels from a medium of refractive index 2 to another medium of refractive index √2. సో ఇందులో μ1 2 ఉంది, అలానే μ2 √2 ఉంది కదా. సో అవి రాసేసుకుంటే μ1 = 2, అలానే μ2 = √2. సో ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి కదా. సో క్వశ్చన్ ఏంటి, మనకు ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉండాలి అనేది క్వశ్చన్. సో ఇది డైరెక్ట్ గా చేయొచ్చు, స్నెల్స్ లో కూడా అప్లై చేయొచ్చు. స్నెల్స్ లో అప్లై చేస్తే μ1 sin I = μ2 sin R. మరి R ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ? సో మనకు తెలుసు కదా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి రావాలని తెలుసు కదా. సో మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే R వాల్యూ మనకి ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి కదా. మీకు ఇంతకుముందు చాప్టర్లో నేను చెప్పాను అది. 2 × sin I = √2 × sin 90 అంటే మనకు 1 అని తెలుసు. అలానే ఇక్కడ √2/2 వస్తుంది. సో మనం దీన్ని సింప్లిఫై చేసేస్తే 1/√2 అవుతుంది కదా. దీన్ని రేషనలైజ్ చేస్తే సో sin I = sin 45, I = 45 degrees. సో అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 45 degrees. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.